హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జలుపల్లిలోని మంచు మనోజ్ నివాసం వద్ద మంచు మోహన్ బాబు నివాసం వద్ద అయితే ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందనే డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ బాబుతో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధించి కూడా మంచు మనోజ్ దంపతులు వచ్చి 2 రోజుల నుంచి జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి కూడా వివరించి నేరుగా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి దంపతులతో వెళ్ళినప్పటికీ అయితే మోహన్ బాబు సెక్యూరిటీకి సంబంధించి సిబ్బంది ఎవరు కూడా వారు గేటు ఓపెన్ చేయకపోయేసరికి నేరుగా గేటును బద్దలు కొట్టుకొని లోపలికైతే దంపతులు అయితే వెళ్ళిపోవడం తెలిసిందే. వెళ్ళిపోయిన తర్వాతనే మోహన్ బాబు తర్వాత అక్కడ ఉన్న సిబ్బందికి సంబంధించి కూడా మంచు మనోజ్ పైన కూడా దాడి చేసినట్లు కూడా అయితే అక్కడ దాడి చేశారని చెప్పి మంచు మనోజ్ నేరుగా మీడియాతో మాట్లాడడానికి కూడా గేటు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ వచ్చే సమయంలోనే మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళి మంచు మనోజ్ వద్ద వివరాలు తెలుసుకోవడానికి కూడా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే మోహన్ బాబు నేరుగా ప్రధాన గేటు దగ్గరికి వచ్చి తర్వాత మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేసిన విజువల్ చూస్తున్నాం ప్రస్తుతం. అంటే దాడి చేయడం తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులకు అయితే గాయాలైన తెలిసింది. అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా 2 రోజుల నుంచి కూడా తాజా పరిణామాలకు సంబంధించి కూడా మంచు మనోజ్ తర్వాత మోహన్ బాబుకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ మంచు మనోజ్ మొదటగా పాడిచేరి పోలీసులకు వెళ్ళి తర్వాత తనకు సంబంధించిన ఇంటికి వెళ్ళి తన అన్నోన్ పర్సన్ ఒక 10 మందికి సంబంధించి కూడా తనపై దాడి చేశారు. ఆ దాడిలో తనకు ప్రాణహాని ఉంది, మరి మిగతా రోజు మా కుటుంబ సభ్యులతో పాటు నాకు ప్రాణహాని ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమను చంపేశారని ఒక భయంతో కూడా ఉందని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో కూడా పోలీసులు అన్నోన్ పర్సన్లతో పాటు తర్వాత ఈ కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఫిర్యాదు చేసిన ఒక 15 నిమిషాల తర్వాత మోహన్ బాబు నేరుగా ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబుతో పాటు తర్వాత పాడి షరీఫ్ ఏసీపీ తర్వాత పాడి షరీఫ్ సిఐకి సంబంధించి కూడా లేఖ రాయడం జరిగింది. కేవలం మనోజు తర్వాత మౌనిక పైన కూడా వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా మోహన్ బాబు ఫిర్యాదు చేయడం కూడా పోలీసులు ఆ కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక డ్రామాకు సంబంధించి కూడా నడిచిందని చెప్పవచ్చు. అయితే జల్లుపల్లి నుంచి నేరుగా నార్సింగ్లోని తన బంధువుల ఇంటికి మనోజ్ వెళ్ళడం, అక్కడ కొంతవరకు అక్కడ కుటుంబ సభ్యులతో కూడా ఈ జరిగే పరిణామాలకు సంబంధించి కూడా తాజాగా వివరాలకు సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అనంతరం నేరుగా నార్సింగ్ నుంచి ఇటు మొదటగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన శివధరెడ్డిని కలిసి వివరాలకు సంబంధించి ఈ 2 రోజులు జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి కూడా అతనికైతే వివరించడం జరిగింది. అయినప్పటికీ తనకు ప్రాణహాని ఉంది, తనకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పి కూడా శివధరెడ్డిని కలిసినట్టు తెలిసింది. అయితే అనంతరం అక్కడ నుంచి డీజీపీ కార్యాలయానికి చేరుకొని డీజీపీకి ఫిర్యాదు చేయాలనుకున్నప్పటికీ డీజీపీ అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అదనపు డీజీపీ మహేష్ బాబుని కలిసి తర్వాత పూర్తి వివరాలు కూడా అంటే 2 రోజుల పాటు జరిగిన పరిణామాలను దాదాపు గంట పైగా కూడా అతని వద్ద కూడా చర్చించినట్టు తెలిసింది. చర్చించిన అనంతరం కూడా అదనపు డీజీపీకి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది రాచకొండ జ్యుడిషియర్కి సంబంధించి ఉంటుంది. ఈ జ్యుడిషియర్ ఏది ఉన్నా కానీ అది ఖచ్చితంగా హైదరాబాద్ రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఇచ్చి వెల్లడించాలని చెప్పి కూడా చెప్పలేదు. కానీ ఈ పరిణామాలు అంటే ఇది అంతా జరిగిన పరిణామాల తర్వాత కూడా తను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిణామాలకు సంబంధించి కూడా అక్కడే వెళ్ళడానికి ఉంటున్నామని చెప్పి కూడా నేరుగా ఇటు డీజీపీ కార్యాలయం నుంచి అయితే అక్కడికైతే జల్పల్లికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న సమయంలోనే అక్కడ ఉన్న సిబ్బంది కానీ తర్వాత అక్కడ గేటు ఉన్న వాచ్మెన్ కూడా మనోజ్ కారు వస్తున్నప్పటికీ అంటే రోజు వెళ్తున్న సమయంలో మనోజ్ కారు వస్తుందంటే ఖచ్చితంగా గేటు ఓపెన్ చేసి లోపలికి అయితే కారును పంపించే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మనోజ్ ఉన్నప్పటికీ దాదాపు 15 నిమిషాల పాటే ప్రధాన గేటు వద్ద వేచి ఉండి ఎంత మేరకు ఆరన్ కొట్టినప్పటికీ గేటు తెరవపోయేసరికి మనోజే నేరుగా కారులో నుంచి కిందికి దిగి తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని అయితే వేడుకోవడం జరిగింది. నేను కుటుంబ సభ్యులు తర్వాత కూతురు కూడా ఉంది, నన్ను లోపలికి అనుమతించండి అని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బందిని అయితే వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఎవరు స్పందించకపోవడం తర్వాత ఎవరు కూడా లోపలికి అనుమతించకపోవడంతో కూడా అతని మనోజు బౌన్సర్లతో పాటు అంత అనుచరులకు సంబంధించి కూడా గేటు వద్ద ఉన్న గేటును బద్దలు కొట్టుకొని లోపలికి పోయిన పరిస్థితి ఉంది. అప్పటికే అక్కడ ఉన్న మనోజు తండ్రి మోహన్ బాబుకు సంబంధించి అక్కడే ఉన్న మోహన్ బాబు తర్వాత అతని అనుచరులు అక్కడే ఉన్నారు. అప్పటికే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దివరకు గొడవ జరిగి తర్వాత మనోజు చొక్కా కూడా చిరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. నేరుగా మీడియా వద్ద వచ్చి మాట్లాడతా అని చెప్పి అనుకున్న సమయంలోనే ఈ విధంగా దాడికి పాల్పడారని చెప్పి కూడా అక్కడికి సంబంధించిన ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ
ఘటన పైన కూడా పోలీసులు అక్కడ చేరుకొని బోరిల్స్ కూడా భారీగా చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా చెదరు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బౌన్సర్లకు సంబంధించి కానీ అనుచరులకు సంబంధించి ఎవరికి వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అతని మోహన్ బాబు వద్ద గన్ను లైసెన్స్కి సంబంధించి కూడా ఏదైతే గన్ను ఉందో ఆ గన్నును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లయితే ఒక సమాచారం అవుతుంది. కానీ ఈ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఇంకా అంటే నెలకొనే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే భారీగా మోహరించిన పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఇటు డీసీపీ కూడా ఘటన స్థలానికి చెల్లి అక్కడ ఆ పరిస్థితిపై కూడా సమీక్షించి అయితే ఈ గొడవకు సంబంధించి ప్రధానంగా ఎక్కడ దారి తీసిందనే దాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా అయితే తెలియదు. ఇప్పటికే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా కొంతమంది సినీ ప్రముఖులు పెద్దలు కూడా ఈ గొడవకు సద్దుమణించే విధంగా కూడా చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాకపోవడంతో కూడా ఇదంతా దారి తీసిందని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే అసలు ఎవరు దాడి చేశారు అనే మనోజు ఇచ్చిన ఫిర్యాదు ఏవైతుందో ఆ ఫిర్యాదుని ఇంకా దర్యాప్తు క్రమంలో ఉండగానే ఈ విధంగా దాడి చేయడం పట్ల ఏందని చెప్పి కూడా అక్కడ ఉన్న ఏసీపీని మనోజు కోరినట్టు తెలిసింది. అయితే ఖచ్చితంగా తనపై దాడి చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా తెలిసింది. అయితే దీంట్లో భాగంగానే మనోజు భార్య ఎవరైతే మౌనిక ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పోలీసులతో ఉదయం కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కేవలం మీరు ఏకపక్షంగా వహిస్తున్నారు, ఖచ్చితంగా మేము ముందుగా ఫిర్యాదు ఇచ్చినాం కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు ఫిర్యాదు తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిఐ ఇటు ఉన్నతాధికారులతో కూడా ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఒకటైతే వైరల్ రావడం జరిగింది. ఆ వీడియోకు అనుసరించి అయితే ఉదయం నుంచి కూడా ఇటు పోలీసుల పైన కూడా కేవలం ఏకపక్షంగా వాళ్ళు ఓరిస్తున్నారు, మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు చేయడంతో కూడా కొంతవరకు ఈ డ్రామా అయితే నడిచిందని చెప్పవచ్చు. కానీ ఈ వీడియో వైరల్ కావడం తర్వాత వాటికి సంబంధించిన వాయిస్ కూడా వైరల్ కావడంతో కూడా వాటిని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టి అయితే సాధించడం జరిగింది. ఈ ఘటన పైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, తర్వాత ఈ ఘటన పైన ఏం చేస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్న ఏసీపీని కానీ పోలీసు అధికారులను అయితే మనోజ్ అయితే కూడా జరిగింది. ఖచ్చితంగా మీడియాతో వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ నేరుగా మోహన్ బాబే వచ్చి తర్వాత గేటు వద్ద వచ్చి తర్వాత మీడియా ప్రతినిధుల పైన కూడా దాడి చేయడంతో కూడా అక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమందికి అయితే గాయాలు కావడం జరిగింది. ఎక్కడ ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా ప్రతినిధులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో ప్రశ్నించినప్పటికీ అతను ఏం సమాధానం చెప్పినా మిమ్మల్ని ఎవరికి లోపలికి రమ్మన్నారని చెప్పి కూడా ఒక మాట మాట్లాడి తర్వాత దాడి చేస్తున్నది తెలిసింది. కానీ మనోజు మీడియాతో మాట్లాడే సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా అక్కడ ఉన్న అంటే పోలీసులు అయితే చెప్తున్నారు. పోలీసుల సాక్ష్యంగా ఈ దాడి జరిగిందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరిని కూడా అక్కడి నుంచి అనుచరులు ఇటు మనోజు కానీ తర్వాత మోహన్ బాబు అనుచరులను కూడా ఎవరిని కూడా అటు చెల్లాచెదురు చేసి ఎవరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రెండు రోజుల నుంచి కూడా ఒక డ్రామా అయితే నడిచిందని చెప్పవచ్చు. అయితే మొదటగా ఆదివారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా ఒక చిన్న గొడవ జరిగింది. డైల్ 100 ద్వారా కూడా మనోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే పోలీసులు పెట్రోలింగ్ సంబంధించిన పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని అక్కడ విషయాలన్నీ కూడా వివరాలు కూడా సేకరించడం జరిగింది. అప్పటికీ పోలీసులు కూడా సూచించారు, మీరు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం, మీ మీద ఎందుకు దాడి చేసిందని దాని మీద ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి కూడా పోలీసులు సూచించి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది. వెళ్ళొచ్చినప్పటికీ తర్వాత అప్పటికే అక్కడ మోహన్ బాబు తర్వాత మనోజు తర్వాత కొంతమంది అనుచరులు కూడా అక్కడ ఘటన స్థలంలో ఉన్నారు అని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లించడం జరిగింది. మరుసటి రోజు నిన్న సోమవారం రోజు ఉదయం రావాల్సిన మనోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పాడిశేరి పోలీస్ స్టేషన్కి వచ్చి తనపైన తన కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది, ఇప్పటికే నా పైన దాడి చేశారు, ఒక 10 మంది అన్నోన్ పర్సన్లు నా పైన దాడి చేశారు, తనకు ప్రాణహాని ఉంది కాబట్టి నన్ను కాపాడేలా రక్షించాలని కూడా చెప్తున్నాను. దీనిలో ముఖ్యంగా కిరణ్ తర్వాత విజయారెడ్డి అనే పేర్లు ఇద్దరి పైన కూడా అతను కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అతను వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించాలని చెప్పి కూడా పోలీసులు అయితే కోరడం జరిగింది. కానీ గొడవకు ప్రధానంగా దారి తీసినది ఏంటనేది కూడా ఇంకా పోలీసులు స్పష్టంగా దర్యాప్తులో తేలాల్సింది. కానీ ఇప్పటికే ఇద్దరు కూడా అంటే ఒకరిపై ఒకరు కూడా ఇటు అంటే మనోజ్ అయితే అన్నోన్ పర్సన్ల మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఇటు మోహన్ బాబు అయితే ఇటు మనోజ్తో పాటు తర్వాత కోడల్ మౌనిక పైన కూడా ఫిర్యాదు చేయడం కూడా
పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళిద్దరి నుంచి నాకు రక్షణ కావాలని చెప్పి కూడా ఇటు రాచకొండ సిపికి నేరుగా ఫిర్యాదు చేయడంతో కూడా ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇదంతా ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే అక్కడ జూలపల్లిలోని తన నివాసం వద్ద అయితే జరిగిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు క్రమంలో ఉన్న సమయంలోనే ఈ విధంగా మోహన్ బాబు మీడియాపై ఆగ్రహంగా ఎందుకు దాడి చేశారనేది కూడా పోలీసులు అక్కడ ఉన్న ప్రత్యేకంగా ఏసీపీతో పాటు సిఐ తర్వాత కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. అతని వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. కానీ ఇప్పటివరకు జరుగుతున్న ఈ పరిణామం ఏదైతే ఇంట్లోకి సంబంధించి కూడా కొంతవరకు తగాదాలు ఉన్నప్పటికీ వాటిని అంతర్గతంగా ఎందుకు బయటికి తీసుకువచ్చి ఈ విధంగా ఉధృతంగా చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా కొంతమంది ఇప్పటికే ప్రముఖులు సీనియర్ ప్రముఖులకు సంబంధించి కూడా కొంతవరకు వాళ్ళకు సద్యమధ్య ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక సమాచారం అవుతుంది. అయితే ఇద్దరి మధ్య ఇటు మనోజ్ కానీ తర్వాత మోహన్ బాబు ఇద్దరి మధ్యలో కూడా చిన్న శ్రీశైలం సంబంధించిన కూడా ఒక వ్యక్తిని పిలిచి తర్వాత మధ్యవర్తిగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ఇద్దరు కూడా కోరినట్లయితే మనకు ఒక సమాచారం అవుతుంది. అయితే అయినప్పటికీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా అయితే ఒకరికి సంబంధించి కూడా ఎవరు కూడా తగ్గపోవడంతో కూడా ఇరువులు కూడా ఇటు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కేసులు అయితే నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలోనే ఇదంతా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి పంపించొద్దు, ఇంట్లోకి తోచొద్దని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా అనుమతించొద్దని చెప్పి కూడా సిబ్బందికి అయితే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే అదే పరిణామంలో ఈ రోజు సాయంత్రం డీజీపీ కార్యాలయం నుంచి అతను ఇంటికి వెళ్ళి తర్వాత గేటు వద్ద కూడా 10 నిమిషాల పాటు అక్కడ ఉండి తనను ఇంట్లోకి నాకు అనుమతించండి, గేటు ఓపెన్ చేయని అని చెప్పినప్పటికీ అతను కేవలం మోహన్ బాబు అనుమతి ఇవ్వట్లేదు, మిమ్మల్ని రానివద్దు అని చెప్పి కూడా అక్కడ ఉన్న అనుచరులకు అయితే వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గేటు బద్దలు కొట్టుకొని లోపలికి ఇటు మనోజ్ కానీ తర్వాత అతని అనుచరులు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడంతో కూడా అప్పటికే మోహన్ బాబు అనుచరులు ఉండటం తర్వాత అతనిపై దాడి చేసిన ఘటన మనం విజువల్ చూస్తున్న దాడి చేసినట్లు ఆ వీడియోకి సంబంధించి కూడా మీడియాతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించి కానీ వివరాలకు సంబంధించి కూడా మీడియాతో వెల్లడించే క్రమంలోనే ఈ విధంగా దాడి జరిగిందని చెప్పి కూడా మనోజ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే ఇటు మోహన్ బాబు అదే సమయంలో అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలోనే మీడియా ప్రతినిధులు మోహన్ బాబును ప్రశ్నించాక అసలు అప్పటికే ఆగ్రహంగా ఉన్న మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై కూడా మైకు తీసుకొని అతనిపై మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేసిన ఘటన అక్కడైతే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు పోలీసులు భారీగా చేరుకొని ప్రస్తుతం అయితే సద్మదిగే విధంగా ప్రశాంతంగా వాతావరణం నెలకొనే విధంగా కూడా అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమేష్, అసలు గేటు తీయకపోతే ఆయన గేటు తోసుకుని కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. నా పిల్లలు లోపల ఉన్నారు అందుకే నేను వెళ్తున్నాను అన్నారు. నిజంగా పిల్లలు లోపల ఉన్నారా, అసలు అనుమతించారా? ఆయన పైన దాడి జరిగింది, చిరిగిన చొక్కాతో ఆయన బయటకు వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు? ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే జల్లుపల్లి నుంచి కూడా అటు మంచు మనోజ్తో పాటు తర్వాత భూమా మౌనిక ఇద్దరు కూడా ఇంట్లో నుంచి అయితే బయటికి అయితే రావడం జరిగింది. అప్పటికే పిల్లలు కుటుంబ సభ్యులు అక్కడికి ఉన్నారని చెప్పి కూడా వాళ్ళైతే సమాచారం మనకైతే అంటే మీడియాకి సంబంధించి అయితే మీడియాకైతే సమాచారం జరిగింది. అయితే నేరుగా నార్సింగ్లోని తన కుటుంబ సభ్యులకు వెళ్ళి అక్కడ చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు ఏంటిది అనేది కూడా ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా మోహన్ బాబు తెలుసుకున్నట్లు తర్వాత ఆ విషయం అయితే తెలుస్తుంది. అయితే నేరుగా మొత్తం ఇటు పోలీస్ అధికారులను కలిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనే గేటు ఓపెన్ చేయండి అని చెప్పి కూడా వేడుకున్నప్పుడు ఇప్పుడు గేటు ఎక్కడైతే ఓపెన్ చేయలేదో అక్కడ మొత్తం అతను గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి తర్వాత అప్పటికే గేటు వద్ద కొంత దూరంలోనే మోహన్ బాబు తర్వాత అతని అనుచరులు కూడా అక్కడే ఉండడంతో కూడా నేరుగా నీవు ఏ విధంగా వచ్చావు తర్వాత అని కూడా ఒకరిపై ఒకరు కూడా వాగ్దానం చేసుకున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ వెంటనే పోలీసులు అప్పటికే పోలీసులు కూడా మోహరించారు కాబట్టి ఆ క్రమంలోనే ఇటు పెద్ద ఎత్తున అతని మంచు మనోజు అనుచరులతో పాటు బౌన్సర్లు అనుచరులు కూడా అప్పటికే ఉన్నప్పటికీ తర్వాత మోహన్ బాబు కూడా అనుచరులతో పాటు అక్కడే ఉన్న నేపథ్యంలో కూడా ఇరు మధ్యలో కూడా వాగ్దానంగానే కొంతవరకు ఉధృత వాతావరణ పరిస్థితి నెలకొన్నప్పుడు పోలీసులు ఎవరిని కూడా అటువైపు కానీ చెల్లాచెదురు చేసిన ప్రయత్నం అయితే చేసింది. అప్పటికే మనోజుపై దాడి జరిగింది, తర్వాత నన్ను దాడి చేశాను, చొక్కా చినుకొని కూడా కనపడుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్న ఏసీపీకి కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎందుకు మోహన్ బాబు మనోజుపై కూడా దాడి చేయాల్సిన అవసరం ఉంది, తన కుటుంబ సభ్యులు అంటే పిల్లలు ఉన్నారో పిల్లల్ని దగ్గరికి నేను వెళ్తున్నానని చెప్పి కూడా మొదటిగా అక్కడ ఉన్న గేటు దగ్గర ఉన్న సిబ్బందికి అయితే చెప్పినప్పటికీ అతను అనుమతించకపోవడం తర్వాత లోపలికి గేటు బద్దలు కొట్టుకొని ముందుకు వెళ్ళిన తర్వాతనే ఈ విధంగా దాడి జరిగినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఎందుకు దాడి చేశారనేది కూడా ఇంకా అంటే పోలీసులు అక్కడే ఘటన స్థలంలో ఉన్నారు కాబట్టి ఆ వివరాలు కూడా తెలియాల్సింది. ఇప్పటికే లోపలికి అప్పటికి మీడియాకు సంబంధించి కూడా ప్రతినిధులను ఎవరిని కూడా అనుమతించకపోవడం, దాడి జరిగిన తర్వాత ఇటు గేటు దగ్గరికి వచ్చి మీడియాతో మాట్లాడేందుకు అంటే చొక్కా చినిగిపోయింది, నా మీద దాడి చేశారు, మీడియా
మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడిస్తాననే క్రమంలోనే ఈ విధంగా దాడి చేశారని కూడా అక్కడ మీడియా ప్రతినిధులు అయితే చెప్తున్నారు. అప్పటికే మోహన్ బాబు ఆగ్రహంపై ఉండడం, మనోజ్పై దాడి చేయడం ఘటనలు కూడా అప్పటికే జరిగిపోయింది. కాబట్టి అదేవిధంగా మీడియా వచ్చే ప్రశ్నలు అడుగుతుంది, తర్వాత మీడియా ఎందుకు వస్తుందని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా అతనైతే ఆగ్రహం అయితే ఉన్నారు. ఇది ఇంట్లోకి సంబంధించి నా ఇంటికి ఏ విధంగా మీరు వస్తారు అని చెప్పి కూడా ఉదయం కూడా మోహన్ బాబు కొంతమంది మీడియా ప్రతినిధులపై కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఘటన పైన కూడా పోలీసులు మరి ఎలాంటి వివరాలు వెళ్లిస్తారు, ఘటనలోనే పోలీసులు ప్రత్యేక సాక్షులు ఉన్నారు కాబట్టి పోలీసులు మరి ఎలాంటి వివరాలు వెళ్లిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఇద్దరి పైన కూడా ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి ఆ దర్యాప్తు క్రమంలోనే ఇదంతా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఒకరిపై ఒకరు ఇటు కేసులు పెట్టుకోవడం, తర్వాత ఒకరిపై ప్రాణహాని తమకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా చెప్పడంతో కూడా పోలీసులు మరి వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తారు, ఎలాంటి రక్షణ ఇస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ దర్యాప్తు మరి ఏ విధంగా చేస్తారు, ఈ దాడికి సంబంధించి కూడా ఎందుకు చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే. ధన్యవాదాలు రమేష్. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడురా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. Stop!